మధ్య యుగాల్లో ఒక రాజు ఇంకో రాజ్యం మీద దాడి చేసి ఆ రాజుని ఓడించి ఆ రాజ్యాన్ని గెలుచుకొని ఆ రాజుని బందీగా తెచ్చుకునేటోడు. ఆధునిక సమాజంలో ఇట్లాంటి అకృత్యాలకి అమెరికా తప్ప మరే దేశం పాల్పడదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాల మధ్య గొడవలు ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నాయి, ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఉన్నాయి, ఇండియా చైనా మధ్య ఉన్నాయి, చైనా వియత్నాం మధ్య ఉన్నాయి, రష్యాకి అమెరికాకి మధ్య ఉన్నాయి, రష్యాకి ఉక్రెయిన్కి మధ్య ఉన్నాయి. కానీ ఏ దేశం కూడా ఒక దేశం మీద దాడి చేసి ఆ దేశాధ్యక్షుడిని బందీగా పట్టుకొని వెళ్ళడం ఏ దేశం కూడా చేయలేదు, ఒక్క అమెరికా తప్ప. గతంలో ఇరాక్ని కూడా ఇట్లనే చేసింది. అక్కడ ఏవో బయో వెపన్స్ ఉన్నాయని చెప్పి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్ని తీసుకెళ్లి ఆల్మోస్ట్ మరణశిక్ష విధించింది. కానీ 20 ఏళ్ల పాటు ఆ మొత్తం చేసిన తర్వాత అక్కడ బయో వెపన్స్ ఏమీ లేవని చెప్పి తేలింది. మరి ఇంత జరుగుతుంటే ఎందుకు ఐక్యరాజ్య సమితి కిమ్మనకుండా ఉంటుందో మాత్రం అర్థం కాదు. ఇదే ఐక్యరాజ్య సమితి వేరే దేశాల మధ్య ఇట్లాంటి ఇష్యూస్ వస్తే అసలు ఊరుకుంటుందా? ఎందుకు అమెరికాని ఇంతలా ఉపేక్షిస్తుంది? అసలు అమెరికా ఏం చెప్పాలనుకుంటుంది ప్రపంచానికి? మాదక ద్రవ్యాల రవాణాను సాకుగా చూయించి వెనిజులా అధ్యక్షుడు మదురోని బందీగా పట్టుకెళ్లడం, అది కూడా 4-5 నెలల నుంచి ఆ దేశంలో సీక్రెట్ ఆపరేషన్ జరిపి పకడ్బందీగా ఆ దేశ అధ్యక్షుడిని పట్టుకొని వెళ్ళడం. అసలు ఎంత దారుణం ఇది! సర్వసత్తాక సార్వభౌమ స్వతంత్ర ఇట్లా ఏవో చెప్పుకుంటాం కదా, అన్ని హక్కులున్న ఆ దేశ అధ్యక్షుడిని నువ్వు ఎట్లా తీసుకెళ్తావు? అది కూడా కేవలం ఒక మాదక ద్రవ్యాల రవాణాని సాకుగా చూపించడం. నీ దేశంలోకి రాకుండా నువ్వు ఆపుకోలేవా వాడు అమ్మితే? సరే, ఆ లెక్కన చూసినా అసలు వెనిజులా నుంచి వచ్చే మాదక ద్రవ్యాల కంటే మిగతా లాటిన్ అమెరికా దేశాల నుంచి వచ్చే మాదక ద్రవ్యాల సంఖ్య చాలా ఎక్కువ. దీనికి కావాల్సిన రిపోర్ట్స్, నివేదికలన్నీ అమెరికా దగ్గర కూడా ఉన్నాయి. కానీ ఎందుకు వెనిజులా మీదనే ఈ దాష్టీకం? దానికి చారిత్రక కారణాలు ఉన్నాయి. అసలు ఇది చెప్పుకోవాలంటే లాటిన్ అమెరికా గురించి చెప్పుకోవాలి. ఆ విషయాలు ఏందో ఈ వీడియోలో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అసలు వెనిజులా గురించి తెలుసుకోవాలంటే లాటిన్ అమెరికా గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. లాటిన్ అమెరికా అంటే అమెరికాకి కింది భాగాన ఉన్న, అంటే దక్షిణంగా ఉన్న 30 దేశాల సమాహారమే లాటిన్ అమెరికా. ఇందులో ప్రధానంగా 4 భాగాలు ఉన్నాయి. ఫస్ట్ మెక్సికో, రెండోది మధ్య అమెరికా. మధ్య అమెరికా అంటే గ్వాటిమాలా, హోండురూస్, ఎల్ సాల్వడోర్, పనామా, ఇట్లా ఒక 10 దేశాల వరకు ఈ మధ్య అమెరికాలో ఉంటాయి. ఆ తర్వాత దక్షిణ అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ, పెరు, కొలంబియా, వెనిజులా, ఇట్లా ఒక 10-15 దేశాలు. ఆ తర్వాత కరేబియన్ ప్రాంతం, ఇందులో క్యూబా, హైటీ, డొమినిక్ రిపబ్లిక్, ఇట్లా 4-5 దేశాలు ఉన్నాయి. సో ఈ మొత్తం 30 దేశాల సమాహారమే లాటిన్ అమెరికా. ఇవన్నీ ఒకప్పుడు యూరోపియన్ దేశాల ఏలుబడిలో ఉండేవి. భారతదేశాన్ని బ్రిటిషర్స్ ఎట్లా 2 శతాబ్దాల పాటు పరిపాలించారో అట్లా యూరోప్లోని పోర్చుగీస్ వాళ్ళు, స్పెయిన్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళి ఈ దేశాల్లో కాలనీలు ఏర్పాటు చేసుకొని ఆ దేశాలని దగ్గర 200 సంవత్సరాల పాటు విపరీతంగా దోచుకున్నారు. అక్కడున్న బంగారం, వెండి, వజ్రాలు ఇట్లాంటి నిల్వలన్నింటినీ ఎత్తుకపోయారు. అంతేకాదు స్థానికంగా ఆ దేశాల్లో ఉన్న లాంగ్వేజెస్ అన్ని మాయమైపోయి అక్కడ ఫ్రెంచు, పోర్చుగీసు, స్పెయిన్ ఈ 3 లాంగ్వేజెసే ఈ 30 దేశాల్లో మాట్లాడుతుంటారు. ఈ 3 లాంగ్వేజెస్ లాటిన్ అనే ఒక భాష నుంచి పుట్టినాయి కాబట్టే ఈ దేశాలని లాటిన్ అమెరికా దేశాలు అంటారు. చాలా కాలం పాటు ఈ కాలనీల పెత్తనం పోయిన తర్వాత ఇందులో చాలా దేశాలు స్వతంత్రం పొందినాయి. అదే టైంలో యుఎస్ఏ అగ్రరాజ్యంగా ఎదిగింది. దాంతో యూరోపియన్ దేశాలకు ఒక అల్టిమేటం జారీ చేసింది. మీరు మా అమెరికా ఖండాల్లో ఉండే దేశాల జోలికి రాకూడదు అని భయపెట్టింది. పైకి చూస్తే ఇదంతా ఒక లాటిన్ అమెరికాను రక్షించడం కోసం మేము పని చేసినాం అన్నట్టు కనిపిస్తుంది. కానీ లోపలంగా ఉన్న అంతరార్థం ఏంటంటే ఇదంతా నా బ్యాక్ యార్డ్, ఇందులోకి ఎవడు రావద్దు, అక్కడ అమెరికా పెత్తనం మాత్రమే సాగాలి అనేది అమెరికా ఉద్దేశం. అప్పటి నుంచి అమెరికా ఈ దేశాలలో బ్యాంకులు ఏర్పాటు చేసింది, చాలా రకాల కంపెనీలు ఏర్పాటు చేసింది. అంతేకాదు ఆ దేశాలకు అప్పులు ఇవ్వడం స్టార్ట్ చేసింది. అట్లా ఆ దేశాలన్నిటి ప్రభుత్వాల్ని తన కంట్రోల్లో పెట్టుకుంది. అంతేకాదు తన మాటకు ఎదురు చెప్పిన ప్రభుత్వాల్ని కూల్చేసింది, తనకు అనుకూలమైన ప్రభుత్వాల్ని నిలబెట్టింది. ఏమైనా అంటే కమ్యూనిజం వచ్చేస్తుంది అనే భయం చూపెట్టేది. అంతేకాదు ఆ దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకునేది, ఆ దేశాల్లో జరిగే తిరుగుబాట్లకి వెనక నుంచి సపోర్ట్ చేసేది. 1959లో క్యూబా విప్లవం ఇట్లనే పుట్టింది. అమెరికా అతి జోక్యాన్ని ఆ దేశ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో ప్రశ్నించిండు. దాంతోటే క్యూబా విప్లవం పుట్టింది. మనం చెగువేరా అని చదువుకుంటాం కదా, ఈ పోరాటంలో ఉన్న మెయిన్ నాయకుడే ఆయన. ఇట్లా లాటిన్ అమెరికా యూరోప్ దేశాల బానిసత్వం నుంచి బయటపడ్డ తర్వాత అమెరికా పరోక్షంగా ఆ దేశాల మీద పెత్తనం సాగించింది. బయటికి చూస్తే అవన్నీ వేర్వేరు దేశాలే, వాటంతలో అవి సార్వభౌమ దేశాల లెక్కనే కనిపిస్తాయి. కానీ వాటి మీద పెత్తనం మాత్రం అమెరికాదే. అమెరికా తన సొంత ప్రయోజనాల కోసం ఆ ప్రాంతం మీద విపరీతంగా పెత్తనం చెలాయించడం స్టార్ట్ చేసింది. మరి ఇప్పుడు వెనిజులాతో మాత్రమే సమస్య ఏంది? మిగతా లాటిన్ అమెరికా దేశాలతో లేని సమస్య వెనిజులాతోటే ఎందుకు వచ్చింది? మనం ఇందాకనే చెప్పుకున్నాం, అమెరికాకి వెళ్ళే డ్రగ్స్ లో వెనిజులా కంటే మిగతా లాటిన్ అమెరికా దేశాల నుంచే ఎక్కువగా వెళ్తుంది. మరి ఎందుకు వెనిజులా మీదనే ఇంత కక్ష అంటే వెనిజులాలో అపారమైన చమురు నిల్వలు ఉన్నాయి, అదే ఆయిల్ నిల్వలు. మనం ప్రపంచంలో నెంబర్ 1 ఆయిల్ నిల్వలు సౌదీ అరేబియాలో ఉన్నాయనుకుంటాం.
కానీ అది తప్పు. సౌదీ అరేబియాలో 270 బిలియన్ బ్యారెన్ల చమురు నిల్వలుంటే వెనిజులాలో 330 బిలియన్ బ్యారెన్ల చమురు నిల్వలున్నాయి. వాటి మీద అమెరికా ప్రభావం తగ్గుతుంది. ఒక 30-40 ఏండ్ల నుంచి అమెరికా ఈ చమురు నిల్వల మీద పెట్టుబడులు పెడుతూ వస్తుంది. ఆ దేశ అధ్యక్షులు కూడా వాటికి తలూపుతూ వచ్చిర్రు. కానీ 2003 నుంచి అమెరికా పెట్టుబడుల మీద ఆ దేశంలో కొంత వ్యతిరేకత మొదలైంది. ఆ దేశ ప్రభుత్వాలు కూడా దీన్ని పెద్దగా యాక్సెప్ట్ చేయట్లేదు. అదే ఇప్పుడు అమెరికాకి మండిన విషయం. ఇంకోటి ఏంటంటే ఈ అధ్యక్షుడు మదురో మిగతా లాటిన్ అమెరికా దేశాల్లాగా అమెరికా మాట వినకుండా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పాటిస్తున్నాడు. ఇది ఇప్పుడు అమెరికాకి అసహనంగా మారింది. అంతేకాదు అమెరికా ఇంట్రెస్ట్లకు విరుద్ధంగా వెనిజులా, చైనా, రష్యా వీటితో కొంచెం సంబంధ బాంధవ్యాలను పెంచుకుంటుంది. అంతేకాదు వెనిజులా పాటిస్తున్న నేషనలైజేషను, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ఏంటంటే భవిష్యత్తులో అమెరికాతో అవసరం లేకుండానే స్వతంత్రంగా ఎదగడానికి సహకరించేలా ఉన్నాయి. ఇవి గనక మిగతా లాటిన్ అమెరికా దేశాలు కూడా పాటిస్తే లాటిన్ అమెరికాలో తమ పట్టు కోల్పోతాం అనే భయం అమెరికాకు పట్టుకుంది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ని సాకుగా చూయించి ఆ దేశ అధ్యక్షుని బంధించేంత దూరానికి పోయింది అమెరికా. అంతేకాదు అమెరికా ఆర్థిక పరిస్థితి మీద రకరకాల పుకార్లు వస్తున్నాయి. ఆ దేశంలో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళకి ఒక బయటి శత్రువు కావాలి. అంతర్గతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవాలంటే బయట ఒక శత్రువుని బూచిగా చూయించాలి. అదే ఇప్పుడు వెనిజులా. అంతే తప్ప అమెరికాకి ఏ దేశం మీద ప్రేమ ఉండదు. అమెరికా తన ప్రయోజనాలకు దాటి వేరే దేశానికి ఎట్లాంటి సహాయం చేయదు. అంతెందుకు ఆఫ్ఘనిస్తానే ప్రత్యక్ష ఉదాహరణ కదా. 20 ఏళ్ళు ఆ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని గుప్పెట్లో పెట్టుకొని అక్కడ సైన్యాన్ని నుంచి రకరకాలుగా ప్రయత్నం చేసి వన్ ఫైన్ డే అకస్మాత్తుగా తాలిబాన్లకు ఆ దేశాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ దేశంతో అమెరికాకు వచ్చిన ప్రయోజనాలు ఏం లేవు దాన్ని కాపాడడం వల్ల. సో ఇప్పుడు వెనిజులాతో అవసరాలు ఉన్నాయి అమెరికాకి. ఆ అవసరాల్ని తీర్చుకోవడానికి అక్కడ ప్రభుత్వం అడ్డుగా ఉంది. అందుకే వెనిజులా అధ్యక్షుని బందీగా తీసుకుపోయింది అమెరికా గవర్నమెంట్. దీని ద్వారా అమెరికా ఏం చాటదలుచుకుందంటే ప్రపంచానికి మాకెవరైనా ఎదురు నిలిస్తే వాళ్ళందరికీ ఇదే గతి పడుతుంది అని చెప్పి చాటి చెప్పడానికే మేమే ఇప్పటికీ అగ్రరాజ్యం, ఏ రష్యా ఏ చైనా మమ్మల్ని ఏమీ చేయలేవు అని ప్రపంచానికి చాటి చెప్పడానికే ఈ దుర్మార్గానికి పూనుకుంది. అయితే అమెరికా ప్రజాస్వామ్యంలో ఉన్న ఇంకో గొప్పదనం ఏంటంటే ఈ ఇష్యూ అంతా జరిగిన తర్వాత ఏకపక్షంగా ఒక సార్వభౌమ దేశం మీద దాడి చేసి ఆ అధ్యక్షుని కిడ్నాప్ చేయడం అంటే ఆ దేశంతో యుద్ధం చేయడంతో సమానం అని చెప్పి న్యూయార్క్ మేయర్ అమ్దాని ప్రకటించిండు. అంటే ఇది ఆ దేశ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకం. ఇట్లాంటి ధైర్యం అమెరికా సమాజం మాత్రమే చేయగలదేమో. ఎటు అధికారం ఉంటే అటు కప్పదాట్లేసే మన మేయర్ల నుంచి అయితే ఇట్లాంటి సాహసాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయడం కల్లా. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.